బాగున్నారా? మరి నేనైతే బాగున్నాను. మరి మీరెలా ఉన్నారు? అందరూ సమాజం అంతా క్షేమంగా ఉంటే మనం కూడా క్షేమంగా ఉన్నట్టే కదండీ! ఎందుకంటే సమాజంలో మనం గూడా ఒక భాగము. మన ఇల్లు గూడా ఒక కుటుంబమే. అన్ని కుటుంబాల కలయికనే సమాజము. సమాజం అంటే ఒక ఊరు, ఒక గ్రామం కాదండి. మొత్తం దేశం అంతా కూడా మనది విశాలమైనటువంటి సమాజం అండి. సువిశాలమైనది. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి ఇయాల చర్చ అంటే, మరి సమాజము నాడు నేడు అనే ఈ ప్రోగ్రాం లోపల మనందరం పాల్గొని జీపీఎల్జీసీ అనేటటువంటి ఛానల్ను డెవలప్ చేయడానికి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ కూడా నాకు ఇవ్వండి. కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు పిల్లల నుండే కదండి పెద్దవాళ్ళుగా గ్రోతింగ్ అనేది. అందుకని ఇంతవరకు ఉన్నటువంటి యువత విషయం వదిలిపెడదాం. ఎందుకంటే వాళ్ళు చిరిగిన బట్టలు వేసుకున్నారా, అప్పుడెలా చదివారా, లేకపోతే ఏంటి ఆళ్ళకు ఒక ఓటు విలువ తెలిసొచ్చిందాక అంటే 18 ఇయర్స్ అప్పటి నుంచి వాళ్ళకి ఓటు విలువ ఉంటది కాబట్టి వాళ్ళని మనం ఏం చెప్పలేమిగ. మనం ఎంత చెప్పినా గూడా సమాజాన్ని బట్టి వాళ్ళు కొన్ని చెడు అనేటివి అట్రాక్ట్‌గా ఉంటది గాబట్టి, దానికి అలవాటయిపోయి, బానిస అయిపోయి ఒకరిని చూసి ఒకటి ఆ యొక్క హెయిర్ స్టైలు, మళ్ళా బట్టలు వేసుకునే వేషాధరణ, ఆ నడవడి, ఆ నోటికి కావాల్సిన గుటకాలు, మరి ఇలాంటివన్నీ కూడా కొంతమంది ఫ్యామిలీస్‌లో అలా ఉంటారనమాట. అంటే నేననేదేంటంటే ఆళ్ళ కుటుంబాలు గూడా మనలాంటి కుటుంబాలే. మనం బాగుంటే సరిపోదండి. వాళ్ళను గూడా బాగు చేసే విధానంగా మనం పెద్దవాళ్ళము మన ఇళ్ళలలో ఉండి మన పిల్లలకి బుద్ధి చెప్పుకోవాల. అంటే మన పిల్లలకు బుద్ధి లేదని కాదు. వాళ్ళకి తెలియదు. ఆళ్ళలాగా చెయ్యకు, అలాంటివి వెయ్యకు, అలా తిరగకు. ఇది మన పిల్లలకు చెప్పుకునేటటువంటి మోరల్ అనమాట. అదే విధంగా మరి ఒక్కొక్క కుటుంబంలో అందరూ అలాగా చెప్తే అన్ని కుటుంబాలు మంచిగా ఫిల్టర్ అయిపోతాయి. అప్పుడేమైతుంది? కుటుంబాల కలయికనే సమాజం అన్నాను గదా! కాబట్టి సమాజం అంతా గూడా స్వచ్ఛందంగా ముందుకు వెళుతది. దాంట్లో మెయిన్ భాగం ఈ సమాజము అంటే భారత సమాజాన్ని నడిపించే రథ సారథులు ఎవరు? పరిపాలకులు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం ఇప్పుడు 140,00,00,000 మందిమైతే పరిపాలన చెయ్యం గదండీ! మనం కొంతమందిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా పరిపాలన చేయిస్తాం. దట్ ఈస్ డెమోక్రసీ. అంటే మన ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క పార్లమెంటరీ విధానము. మన పరిపాలన విధానము పార్లమెంటరీ విధానం. కాబట్టి మనం అలా చేస్తాం. వాళ్ళు ఎన్నుకోకముందు ఒకలాగుంటారు. ఎన్నుకున్నాక ఇంకోలాగా అయిపోయి వాళ్ళిగ అధికారాలు ఆ ప్రతినిధులు ఎలక్ట్ అయినాక అది దొంగగనా, దొరగనా ఎట్లా అనేది వాళ్ళకు గూడా తెలుసు. మనకు గూడా తెలుసు. గానీ ఎవరు నోరు విప్పితే వాళ్ళని కొట్టి చంపడం ఇలాంటివి గూడా చేస్తూ ఉంటారు. ఏ చట్టం ఉన్నా గూడా ఆళ్ళ యొక్క ఫోన్‌లకి అన్నిటికి భయపడిపోతారండి. కాబట్టి నేనేమంటున్నానంటే మన కుటుంబాలను ముఖ్యంగా మన కుటుంబాల అనుకుంటూ దేశం మొత్తంలో ఉన్నటువంటి కుటుంబాలు ఒక ఫ్యామిలీని చూసి ఇంకొక ఫ్యామిలీ చెడును నేర్చుకొని చెడిపోకుండా మంచిని నేర్చుకొని మంచిని అలవర్చుకొని మంచిగా అభివృద్ధి పొందుకుంటే వాళ్ళని చూసి ఇంకోరు ఆ విధంగా ఆదర్శమైనటువంటి కుటుంబంగా ఉంటే దాన్ని చూసి ఎంతోమంది నేర్చుకుంటారు. అప్పుడు దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటది. కానీ మరి పరిపాలన ఎలా ఉంటది అంటే వాళ్ళందరం మనమందరం ప్రతి కుటుంబం భారతదేశంలోని ప్రతి కుటుంబము ఈ విధంగా వడబట్టినట్టయితే పెద్దవాళ్ళ ద్వారా కుటుంబ సభ్యులందరూ కూడా మంచిని నేర్చుకొని మంచి చదువులు అంటే అన్ని మంచివే. అంటే పెద్ద చదువులు. చాలామంది 5, 10 చదివి మానేసి ఆటోలు కొట్టడము, ఇంకేదో కాంట్రాక్ట్ చేయడము, అల్క పనులు చూసుకొని ఆళ్ళు చదువు పూర్తిగా చదవట్లేదు. కొంతమంది జలసాలకు అలవాటు పడిపోయి గూడా వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టక 10th ఎప్పుడైపోతదా బయటికి రెక్కలొచ్చిన పక్షులాగా పోయి ఆ యొక్క సమాజంలో ఎక్కడెక్కడ చెడు ఉందో దాన్ని మనము నేర్చుకుందాం అన్నటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు గూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి తావీయకుండా
ఒక చెడు ఫ్యామిలీ ఉందంటే దాని పక్కన 2 ఫ్యామిలీస్ మంచిగుంటే వాళ్ళని చూసుకొని, నేర్చుకొని ఆ చెడు ఫ్యామిలీ గూడా మంచి ఫ్యామిలీగా మారతది. అలా ఒక గ్రామము, ఒక మండలము, ఒక రాష్ట్రము, దేశము ఆ విధంగా మరి మంచి తెలివితేటలతోని అన్నిటిని అర్థం చేసుకుంటూ వెళ్తారు కాబట్టి, అలాంటి వాళ్ళే అటువంటప్పుడే ఏమైతది ఓటు విలువను తెలుసుకుంటారు. అప్పుడు మనకు మంచి పాలకులు ఎవరనేది తెలుస్తది. వాళ్ళకేస్తాం. కొన్ని అఘాయిత్యాలు అయితవి. వాళ్ళు చెప్పినట్టు వినకపోతేనో, వాళ్ళు పంచింది తీసుకోకపోతేనో, వాళ్ళకు ఓటెయ్యకపోతేనో, ఇలాంటివన్నీ మరి ఇంటర్నల్‌గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తది. కానీ కొంతకాలమే. దాని తర్వాత మళ్ళీ అందరూ మంచి వాళ్ళే ఉంటారు కాబట్టి మనకెలాంటి ఇబ్బంది ఉండదండి. కాబట్టి ఇది మనం అందరం గుర్తుపెట్టుకొని మన కుటుంబాలను ప్రతి ఎవరొచ్చి మనకు నీతి బోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చదవని వాళ్ళు గూడా చక్కగా పిల్లలను చదివించినట్టయితే 10థ్ దాటినంక వాళ్ళ నడవడిని సరి అయిన క్రమంలో నడిపించినట్టయితే తల్లిదండ్రులు, అప్పుడు ఆ పిల్లలు మంచి దారిని ఎన్నుకొని మంచి ఉద్యోగస్తులు గావచ్చు, మంచి స్వచ్ఛందమైన పరిపాలకులు కూడా కావచ్చు. మంచి చెడులను ఆలోచించే శక్తితోని ఇతరులను కూడా వాళ్ళు మొబిలైజ్ చేసి మంచి వెంబడి నడిపించే స్థాయిలో ఉంటారండి. కాబట్టి దయచేసి మనమందరము మన కుటుంబాలను ముందుగల్లా ఏం చేద్దామో ఈ యొక్క మంచిని ఉపదేశించి మంచితోటే సమాజం అంతా నింపుదాము. సమాజం అంతా కూడా మరి స్వచ్ఛందమైనటువంటి పరిపాలన అదే ముఖ్యమండి. భారతదేశం అనేది ఒక రథం అనుకోండి, ఒక వాహనం అనుకోండి. దీనికైతే కావాలి కదా, రథానికి అయితే మరి గుర్రాలు కావాలి కదా, మరి అవి లాగడానికి ఎవరు? రథసారథులు అంటే ఎవరు? పాలకులు. కాబట్టి అటువంటి పాలకులు స్వచ్ఛందంగా ముందుకొస్తారు. దయచేసి పిల్లలను 10థే కాకుండా 10థ్ తర్వాత వాళ్ళ నడవడి లోపల వేషాధరణ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, ఏదైనా పిచ్చి వేషాలు వేయకుండా పిల్లలను సరి అయిన విధంగా ఆయా కుటుంబాలన్నీ కూడా శ్రద్ధ తీసుకొని పిల్లలను వదిలేయకుండా, ముఖ్యంగా ఆఫ్టర్ 10థే కాబట్టి ఆ ఏజ్‌లో పిల్లలను గమనించి మన దేశాన్ని, మన కుటుంబాలను మనము శుద్ధి చేసుకోవడము, అభివృద్ధి చేసుకోవడము, మరి దేశానికి ఒక పిల్లర్స్ లాగా మన పిల్లలు ఈనాటి బాలురు ముందటికి పౌరులు కాబట్టి ఆ పౌరులైనటువంటి ఈనాటి పిల్లలు మరి ఈ యొక్క దేశానికి పిల్లర్స్ లాగా మనం అందియాలి పెద్దవాళ్ళం అనే ఆశయంతో మీకు నేను ఈ విషయం తెలియపరిచాను. థ్యాంక్ యూ సో మచ్. మరి నా ఛానల్ను జీపీఎల్ను మీరు మరి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.